నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి టైం అయితే నైట్ 8:20 అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మేము సామాన్ కోసం అనేసి వెళ్తున్నాము. కొన్ని సామాన్ లేకుండే, సో తీసుకొద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. యాక్చువల్గా మా ఆయనే వెళ్ళమనేసి అన్నాడు. ఎందుకంటే మళ్ళీ 8:30 అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసరికి ఇంకొక 1 అవర్ పడుతుంది, మళ్ళీ టిఫిన్ చేయాలి వచ్చాక అన్నట్టుగా మా ఆయననే వెళ్ళమనేసి అంటే, లేదు నువ్వు కూడా రా అనేసారంటే ఇక అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సర్లే ఇంకా నేను కూడా వెళ్తున్నాను కదా అన్నట్టుగా కొంచెం క్లిప్ షాపింగ్ వీడియో తీద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను. చూసారు కదా మానిపాప చెప్పులు అయితే తెగ్గొట్టేసిందనమాట, ఒక సైడ్ది వెనకది. ఫాస్ట్గా బయటికి వెళ్దాం అనేసి అనుకుంటే ఫాస్ట్గా చెప్పులు వేసుకుంటుందన్నమాట. టక్కున ఇట్లా గుంజేసరికి అది మళ్ళీ ఎండకు పెట్టేసరికి ఎండకు పైన ఇడుస్తుంది. కింద స్టాండ్ దగ్గర ఇడవమంటే ఇడవకుండా పైన ఇడిచేసరికి ఆ ఎండకు అట్లా అయిపోయిందనమాట. ఉట్టిగానే ఇలా అనగానే అది వచ్చేసింది. అది డీమార్ట్లో తీసుకున్నామండి చెప్పులు. డీమార్ట్లో బాగుంటాయండి పిల్లలవి. నేను ఒకసారి తీసుకున్నానులే కానీ పెద్దగా ఏం నచ్చలేదు నాకు. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు, ఒకటేసారి తీసుకున్నాను నేను డీమార్ట్లో. మా అనిపప్పకి అయితే బాగానే ఉంటున్నాయి, అక్కడైతేనే క్వాలిటీ ఉంటున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పెద్దగా ఏం క్వాలిటీ వస్తలేవు, బాగుంటలేవు నాకైతే. సో ఇంక ఇక్కడ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఫస్ట్ అక్కడికే వెళ్తాము. మానిపప్పకు చెప్పులు అనేది తీసుకున్నాక ఆ తర్వాత అయితే ఇక్కడ స్టోర్ ఉంది కదా, జీ స్టోరు, దానికి వచ్చేసి అయితే అక్కడ తీసుకుంటాము. ఇంకా కొన్ని సామాను ఇంక ఇది వచ్చిన కాడి నుంచి మాకు కొంచెం అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ తీసుకుంటున్నాము. కొన్ని ఐటమ్స్ కామారెడ్డికి వెళ్ళకుండా ఇంక ఇక్కడ తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఫుట్వేర్ కొత్తది చాలా రోజులు అయితే అంటే రీసెంట్గానే ఓపెన్ అయినట్టుంది ఇది. ఇక్కడ చూద్దామనేసి మా అనిపప్పకు వచ్చామన్నమాట. బాగానే ఉన్నాయి. ఒక 2 సెట్లు అయితే అంటే స్లిప్పర్స్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆ టైప్గా ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లూ కలర్ ఇప్పుడు మానిపప్ప వేసుకుంటుంది, అలా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం. స్లిప్పర్స్ కూడా ఒకటి బాగా నచ్చాయండి. అదే ఆన్లైన్లో చూస్తే 500, 600 అలా ఉన్నాయి. బాగున్నాయి. ఆమెకు అలవాటు లేవు అలాంటివి, కానీ అలవాటు చేద్దాం అన్నట్టుగా అవి బాగున్నాయి అన్నట్టుగా అవి కూడా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. అదిగోండి పింక్ కలర్వి బాగున్నాయి, చూడనీకైతే క్యూట్గా అనిపించినాయి. సో అవి కూడా తీసుకుందాం అనేసి ఒక 2 సెట్లు అయితే చూసి సెలెక్ట్ చేసి తీసేసుకొని అయితే వచ్చామన్నమాట. ఇందులో బాగున్నాయి పిల్లలవి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. ఫస్ట్ పాల ప్యాకెట్ కూడా తీసుకోవాలి. సో ఇక్కడైతే కొన్ని సామాన్ తీసుకొని ఇంకా ఆ తర్వాత అయితే పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికైతే వెళ్తాం అనమాట. కొంచెం నేనైతే కొంచెం ఫార్వర్డ్ పెట్టానమాట, అంటే కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో అనేది, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. కొన్ని కూడా డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట. స్లోగా పెట్టేసామనుకోండి. నేను చాలా చూపించాను స్టోర్లో, మీకు చూపించలేదు ఇంతకుముందు చూపిద్దాం అన్నట్టుగా చూపించాను, కానీ ఫుల్ లెంత్ అయిపోయింది. ఫాస్ట్గా పెట్టేశాను. ఫాస్ట్గా పెట్టినా కూడా మీకు అర్థం కాదు కదా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తూ ఉంటాను. చాలా వరకు అన్నీ దొరుకుతున్నాయి ఇందులో. మాకు ఇంకా కామారెడ్డి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇంకా అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి కొన్ని చాలా వరకు రీజనబుల్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి రేట్స్ ఎక్కువ అనిపించాయి నాకైతే. సో చూపిస్తున్నాను. దండానికి అది దారం థ్రెడ్ తీసుకుందామని సరిపోతుంది. సరే అనేసి అక్కడ పెట్టేసాము. కొన్ని ప్లాస్టిక్ బాత్రూమ్కి సంబంధించి, అలాగే మనకు మ్యాట్స్, పూజకు సంబంధించి, కిచెన్కి అవన్నీ ఉన్నాయి. గ్రాసరీస్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఒక ఆయిల్ ప్యాకెట్ అయిపోయి ఉంది, ఆయిల్ ప్యాకెట్ తీసుకుందాం అనేసి తులసి ఆయిల్ చూస్తున్నాం అనమాట, ఎంత రేట్ ఉంది ఏంటి అనేసి. ఇంకా అలాగే సాల్ట్ అండి, ఇదే రెడ్ సాల్ట్ అనేసి ఇప్పుడు అందరూ అవి యూజ్ చేస్తూ ఉన్నారు కదా సన్నుప్పు బదులు. సో కానీ అవి కూడా కలర్ కలిపి వస్తున్నాయి. నేను ఒక ఇన్స్టాలో చూశాను. మరి అది ఏం బ్రాండో తెలియదు, కానీ ఆ పింక్ సాల్ట్ అనేది వాటర్లో పెడితే నార్మల్గా జాలీలో పెట్టేసి వాటర్తో తడిపితే మొత్తం వైట్ అయిపోయిందనమాట. అన్నీ మనకు ఇలా కలిపి మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి పింక్ సాల్ట్ అనేది. యాక్చువల్గా నేను అనుకుంటున్నాను తీసుకుందాము అనేసి, కానీ రేటు బాగా ఎక్కువ ఉందండి. అది కూడా మళ్ళీ కల్తీ అవుతున్నాయి కదా, ఎందుకులే అనేసి వద్దనుకున్నాము. ఈ మధ్య నేను దొడ్డుప్పు వాడుతున్నాను కదా, దొడ్డుప్పు ఏం కాదు మంచిదే, కానీ సన్నుప్పు వాడొద్దు అనేసి అని అంటారు. దొడ్డుప్పు వేస్తున్నానులేండి, కొంచెం తెలుస్తుంది. వాడటం స్టార్ట్ చేశాను కానీ అది తెలుస్తుంది, ఎంత వేయాలనేసి అర్థమవుతుంది. సో ఇంకా అదే వాడదామనేసి అనుకుంటున్నాను. సో కొన్ని సామాన్లు అవసరం ఉన్న వరకే కొన్ని మాత్రమే తీసుకున్నాం అనమాట. కొన్ని స్నాక్స్ అలా ఆయిల్ ప్యాకెట్ కూడా ఒకటే ఉంది, ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవాలనేసి తీసుకున్నాము.
ఇంకా బయటకు వచ్చేసాము. పాల ప్యాకెట్ తీసుకోవాలి. పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తే అయిపోయినట్టే. వెళ్ళాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి పోయేసైతే వచ్చామన్నమాట. ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను మీకు. సాంగ్ లేకమంది మనం కక్క కూడా చెప్పి తెచ్చుకోవడం. ఆయిల్ ప్యాకెట్ పూజ ఆయిల్ అయిపోతుంది. సో ఇది తీసుకొచ్చామన్నమాట. ఇది ఎంత ఎంఎల్? 80 ml అనుకుంటా. ఇది 800 grams. ఓకే, 800 grams 200 ఉంది. మనకు 130కి వచ్చింది అనమాట. కొన్నేమో రేట్స్ రీజనబుల్ అనిపించాయి, కొన్ని రీజనబుల్ ఉన్నాయి, కొన్ని కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇది ఒకటి కేక్, అలాగే కేక్లో వచ్చి ఒక 2 తీసుకొచ్చుకున్నాం. ఏమన్నా ఒకటి ఉండాల్సిందే నాకు స్నాక్స్. అలాగే బిస్కెట్స్ టీలోకి అయిపోయాయి అనమాట. సరే అనేసి తీసుకొచ్చాను 2. అలాగే ఆయిల్ ప్యాకెట్స్ ఉంది, కాకపోతే అలా మాకైతే కంపల్సరీ స్టాక్ అనమాట. ఒక కనీసం 2-3 అలా ఎక్స్ట్రా ఉండాలన్నమాట మన దగ్గర ఆయిల్. అందుకే తీసుకొచ్చుకున్నాను. ఒకటి వెంటనే సీడ్ తీసాను ఒకటి, ఇంకొకటి ఉందన్నమాట. అయినా కూడా మళ్ళీ తీసుకొచ్చాను. అలాగే షుగర్ కూడా అయిపోతుంది. ఇది 2 kgs 84 రూపీస్ అనమాట. ఆయిల్ ఎంత వేసి గోల్డ్ డ్రాప్ ఆయిల్ చూద్దాము. గోల్డ్ డ్రాప్ ఆయిల్ 145 రూపీస్ గోల్డ్ డ్రాప్. లీటర్ కొంచెం ఎక్కువ అనుకుంటా, తీసుకుని ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పెసలు ఒక ½ kg 60 రూపీస్. నాకే నీరు పెట్టుకున్నాం అనేసి తీసుకొచ్చుకున్నాను. అలాగే బెల్లం కూడా అయిపోయింది, సో ఇది తీసుకొచ్చుకున్నాం. బెల్లం ఎంత ఇది? తులసి ఎగ్స్ షుగర్ బెల్లం 42 రూపీస్ అనమాట. 500 grams ఇది 42 ఇచ్చారు. అలాగే ఎగ్స్ ఒక 10 తీసుకొచ్చుకున్నాను అనమాట. అందులోనే ఎగ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 5.5 రూపాయలు, 5.5. సో ఎగ్స్ ఒకటే తీసుకొచ్చాను. అంతేనా? ఎగ్స్ 55 రూపీస్. సో నెక్స్ట్ మనకు ఒక చెప్పులు తీసుకొచ్చుకున్నాం అనమాట. ఏమో సిప్పల్ టైప్ అనమాట. ఇది బాగున్నాయండి. ఇదే మనం ఆన్లైన్లో చూస్తే ఇది ఆల్రెడీ వేసుకున్నది మాది, వేసుకొని వచ్చింది అది కవర్లో పెట్టేసి. ఇది మనం ఆన్లైన్లో చూస్తే 300 350 ఉందంట. మా ఆయన అంటున్నాడు, నేను చూడలేదు కానీ అంతే ఉంటాయి. అదే మనం ఫస్ట్ అలాంటి వాటిలో చూసాం అనుకోండి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ ఒక రేట్ ఉంటుంది, అమెజాన్ ఒక రేట్ ఉంటుంది, మిగతా అన్నీ ఒక రేట్ ఉంటాయి అనమాట. అవి చూడగానే మంచిగా అనిపిస్తుంది నాకు, రేట్ పెట్టచ్చు అనిపిస్తుంది. చూడండి 200 చెప్పిండు, నేను 250కి ఏమన్నా 250కి ఇచ్చింది లాస్ట్. నెక్స్ట్ ఇవి ఒక 2 సెట్స్ తీసుకున్నాం. మనకి ఇదేమో 150 చెప్పారు. 180కి అడిగా, 80కి రాదు అనేసి అన్నారు. సరే 100 ఇచ్చాడు అనమాట. అదేమో 200 చెప్పి 150కి ఇచ్చాడు. ఇదేమో 150 చెప్పి 100 ఇచ్చాడు అనమాట. వాళ్ళంతా ఎక్కువనే చెప్తారు, మనం బార్గెన్ చేయాలి. అదే ఫిక్స్డ్ రేట్స్ దగ్గరనేమో మనం ఏం బార్గెన్ చేసేట్టు ఉండదు, అంతే రేట్ వాళ్ళకి పెట్టి అంతే అనమాట. బార్గెన్ చేసేట్టు ఉండదు, కొన్ని షాప్లో బార్గెన్ చేసేట్టు ఉంటాయి కాబట్టి అందులో కంపల్సరీ చేయాల్సింది. మా ఆయన అయితే అంత ఇచ్చి వచ్చేస్తారు అనమాట. నేను అలా కాదు, కంపల్సరీ చూడండి 200 చెప్పాను, 150 అడిగాను, 150కి ఇచ్చాను. లాస్ట్ 120కి అడిగాను, నేను రావు అనేసాను అని లాస్ట్ 150కి ఇచ్చాను. ఇదేమో 100. బాగున్నాయండి ఈ చెప్పు మాత్రం, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కాకపోతే మనకు ఒక అలవాటు లేదు, ఇట్లా చెప్పే ఇదే ఫస్ట్ ఏమో చూడాలి మరి టేస్ట్ ఎలా ఎట్లా ఉంటుంది నడుస్తుంది సరే. అంటే ముందు కాలు ముందు పెట్టేస్తుంది అనమాట. చూద్దాం. ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాను నేను ఒకటి, మనకు ఒకటి ఆల్రెడీ తింటున్నాను. ఆ ఆగతే ఆల్రెడీ మిల్క్ అయిపోయింది, అయినా కూడా ఆగతాయి అనమాట. తింటా అనేసి తింటా ఉంది. చూడండి అబ్బబ్బబ్బా మావి ఇంక ఇవన్నీ అయితే సదరాలి. సో మొత్తం ఇవన్నమాట. టైం అయితే 9:10 అవుతుంది. మార్నింగ్ పులిహోర చేశాను, మధ్యాహ్నంకి అదే అయింది, పొద్దున అదే తిన్నాము. ఇంకా ఉందన్నమాట. మా ఆయన కూడా బాక్స్ అదే, సో ఇంకా ఉంది. అది మాకైతే మా ఇద్దరికి. మా ఆయనకి ఏదైనా చేయాలి. మిల్క్ తేలేదు, మర్చిపోయాము. ఇంక ఇప్పుడు మా ఆయనకి చెప్పాలి మిల్క్ తెమ్మని. మిల్క్ ఒక్కటి తీసుకొస్తే కథం డైలీ ఒక ½ లీటర్ తోడేస్తేనేమో లీటర్ అవుతున్నాయి. ఈ మధ్య సమ్మర్ కాబట్టి ½ లీటర్ ఏం తోడేయట్లేము. ½ లీటర్ పాలు వేస్తాం కదా, సాయంత్రానికి కొన్ని మిగిలితే అవే కొన్ని తోడేస్తాం. ఏ రోజు ఆ రోజు అన్నట్టుగా తోడేస్తున్నాం. పుల్లగా అయిపోతుందండి, అందుకే ఇట్లా సందు దొరికితే పాపం. ఆల్రెడీ నేను ఇంట్లో చేసిన. బయటికి పోతే అండి చెప్తే ఇంట్లో సరే ఏం తీసుకొని ఉంటుంది, బయటికి వెళ్ళాక అస్సలే వినదనమాట. చిల్లర అయిపోతుంది అనమాట. ఇక అస్సలు అంటే అస్సలు వినదు. ఇది వద్దన్నా కూడా తీసేసింది, 2 పార్ట్స్ చేసాక ఇక మనం ఏమంటాం, తీసుకోవాల్సిందే కంపల్సరీ. చూసారు కదా ఇట్లా అనమాట. మా పాపతోటి ఏం సతాయిస్తుంది అంటే కొట్టబుద్ధి అవుతుంది. పిల్లగాలే అట్లా, కానీ కొంచెం కంట్రోల్లో పెట్టాలి వీళ్ళని, పెట్టకపోతే కష్టం. బాగా తీయేస్తుంది మా పాప అయితే, చుక్కలు చూపిస్తుంది. సో ఇది ఓకేనా, చిన్నది మినీ వ్లాగ్ అనమాట. బాగా చెప్పి ఇంకా పిస్తాది అనమాట మానిపాప ఐస్ క్రీమ్ తినేది. నేనేమో నార్మల్గా ఇట్లా తీసుకొచ్చుకున్నాను. బాగా అవుతున్నాయి ఈ సమ్మర్ వచ్చిన కాంచెల ఐస్ క్రీమ్స్. బ్యూటీ బార్ అంట, బటర్ స్కాచ్, చాకో స్టిక్. ఇందులో ఇవన్నీ నట్స్ ఉంటాయన్నమాట, అందుకే బాగుంటాయి. నట్స్ ఉంటాయి. ఈసారి రెడ్ వెల్వెట్ తెచ్చుకోలేదు, ఎప్పుడు రెడ్ వెల్వెట్ అవుతుంది కదా, నచ్చింది కదా అనేసి రెగ్యులర్గా ఒక అదే తింటే అది కూడా బోర్ కొట్టేస్తాయి అనమాట. అందుకే ఈసారి ఇట్లా తీసుకొచ్చుకున్నా. బాగుందా? కథం చేసినావా? బా గబ్బు మనవి. ఓకేనా, ఇదండి వ్లాగ్ అయితే, మినీ వ్లాగు. మీ దగ్గర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. ఎందుకు ఇక్కడ వద్దు, బయట పెట్టేసి రావాలా చెప్పులు, చూపించాలి కదా అందరికి. నువ్వేం తీసుకున్నామని చూపిద్దామనేసి అక్కడ నుంచి మనం లైన్గా పెట్టుకొని రాపో కింద. లే అన్నాలు వేసుకో 2 3, అది కూడా అరే సెట్ కూడా వేసుకో. మళ్ళీ బయట పోయినప్పుడు వేసుకోవాలి, అక్కడి నుంచి లోపల పెట్టుకోవద్దు కదా చెప్పులు, తప్పు కదా. ఏయ్ బయట పెట్టుకో, నువ్వే వేసుకుంటావు, ఎవరైనా తీసుకోవద్దు చెప్పులు, ఎవరు తీసుకోమరు, పెట్టుకో అలా అయిపో.
మనకన్నా గిడి ఎందుకు వస్తుంది నీకు మనకన్నా గిడి ఎందుకు వస్తుంది మనవి పో ఇట్రా ఆడ పెట్టుకొని రాపో నేను ఉంటా పో పెట్టుకొని రాపో చెప్పాలట వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎత్తుకోవద్దట అమ్మ దేవుడా అది మార్చాలండి ఆడ ఊరికే డస్ట్ బాగా వస్తుంది ఊడుస్తూ ఉంటుంది కదా ఆమె అక్కడ పడుతూ ఉంటుంది అనమాట ఊడ్చినప్పుడు అదే పైన పెట్టేసుకున్నాం అనుకో రోజు అయితే ఊడవదు కడిగినప్పుడే ఊడుస్తుంది అనమాట సో కొంచెం డస్ట్ అనేది తక్కువ పడుతుంది కదా ఇవి చూసినా నీట్గా పెట్టేసుకుంటున్నావు చెప్పులు ఆమెకు బోర్డు సెట్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను నేను ఇది ఈసారి ఇది క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు పైన పెట్టేస్తాను కదా ఇప్పుడు ఏది లేదులేండి ఊరికి వెళ్తున్నాను వెళ్ళేసి వచ్చాక పెడతా మండే అన్నా ట్యూస్డే అన్నా వెళ్దాం అనుకుంటున్నాను ఇంటికి పండుగ ఉంది కదా సో అది అయిపోయాక వచ్చాక ఎట్లైనా 1 వీక్ అటే ఉంటా అయిపోయాక అలా వచ్చాక ఇల్లంతా ఎట్లైనా క్లీనింగ్గా ఉంటుంది మనం కూడా 2-3 డేస్ అటే ఉంటుంది కానీ అయినా కూడా 2-3 రోజులు వాళ్ళకి ఒక్కరోజు వదిలేసి వెళ్ళినా కూడా కొంచెం ఎట్లయినా హగమాగమే ఉంటుంది ఇల్లు కొంచెం బాగా ఏం చేయడు ఆయనకు అవసరం ఉన్న దగ్గరికి పోతాడు ఇటు చెక్ కవరు పడేయకు చెత్త పడేయకు అక్కడ పెట్టుకుంటారు చెప్పులు ఎవరన్నా లైన్గా పెట్టుకో దేని దాని సెట్ అది జరిపి ఇంకొచ్చి ఇటు అయ్యి కాదు అటు కూడా జరిపది పైకి అవి కాదు అటు జరిపి ఇవి ఇటు లాస్ట్ అటను అవి కాదు ఇటు అట్లను అన్నీ అట్లను ఓకే గుడ్ ఓకే 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 గుడ్ రా లైట్ బంద్ చేశారా ఇక్కడ స్టెప్స్ దగ్గర ఎందుకు లైట్ చలో ఇవన్నీ చదివిస్తే మా ఆయన కొత్త అంట తిను బయట తినేసి అనుకుంటా అలా ఫ్రెండ్స్ వచ్చేదేమో ఇంకా మేమే మొత్తం మేము ఎగ్స్ పగులుతాయి మళ్ళీ ఏది అది వేసుకుంటే పని అయిపోతుంది పులిహోర ఉంది కదా మేము అది తినేస్తాము నేను కవర్స్ కోసం అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేశాను బట్ అది నేను చూసినప్పుడు 200 ఉండే అదేందో ఆర్డర్ చేసినాక 350 లాగా అయింది మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అది బాగుంది నాకు బాగా నచ్చింది చేస్తాను అది ఆర్డర్ పెట్టేస్తే నీట్గా ఉంటాయి ఇగో కవర్స్ వచ్చేసి ఇలా బయట ఉన్నాయి కొన్ని ఇగో ఇలా అవుతుంది అనమాట ఒక నీట్గా ఒకదానికి ఇట్లా మనం దానికి హోల్స్ లాగా వస్తే బాగుంది అది చూపిస్తాను మీకు కూడా సో అక్కడ కాదు అవన్నీ స్నాక్స్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి స్నాక్స్ అని స్నాక్స్ ఇక్కడ కేక్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఓరియో చేసుడు అయితే లేదు చెయ్యాలి స్నాక్స్ ఓన్లీ స్నాక్స్ ఇచ్చే నాకు బిస్కెట్స్ ఇక్కడ పెట్టాలి ఓకే గుడ్గా బెల్లం వద్దు అడబెట్టు బెల్లం నువ్వు స్నాక్స్ ఒకటి తీసుకురా ఇక్కడ పెట్టాలంటే నీట్గా పెట్టు లేదు దాని దగ్గర ఇటు పైకి పెట్టు కొంచెం పైకి ఉంది పైకి పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేసి ఓకే ఇంకొకటి ఉంది చిప్స్ది అది ఇచ్చేసి ఇట్లా ఇంకా అవన్నీ మనం లోపల పెట్టేసారు నాకు 1 తీసుకురా అది పూజా రూమ్లో పెట్టుకో ఇది పూజా రూమ్లో పెట్టుకోను నేను చెప్తా ఈ అన్నద్దు ఇక్కడ పెట్టుకుంటాను కానీ స్టెక్స్ ఇవ్వాలి మళ్ళీ అసలు అది అక్కడే ఉందని బిడ్డ నువ్వు పూజా రూమ్లో అది ఒకటి పెట్టు ఈ ఎగ్స్ అన్నీ ఇలా పెట్టేసి ఇది అప్పుడు నేను ఎక్కడ తీసుకున్నా డీమార్ట్లోనే తీసుకున్నాను దేంట్లో తీసుకున్నా బట్ ఇది నచ్చట్లేదు నాకు చక్కెర లేదు ఏది లేదు చక్కెర రూమ్లో పెట్టుకోండి నువ్వు చెప్పు నేను పెట్టేసుకుంటా అరే పగులుతాయి నీ జోక్ చేయదు నువ్వు మెల్లగా పెట్టాలి మనకి డైలీ బాయిల్ దగ్గర పెడదాం అనేసి అనుకుంటున్నా ఒక్కసారి మేము దోశ చేసుకున్నా లేదంటే పగులుతాయి కదా మన ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ అది ర్యాక్ తీసి అందులో పెట్టేసి ఇదిగోండి సామాన్లు పెట్టుకునే ప్లేస్ అయితే ఇవన్నమాట ఎక్స్ట్రావి ఆల్రెడీ గోల్డ్ ర్యాప్ ఒకటి ఉంది అయినా కూడా మళ్ళీ తెచ్చేసుకున్నాం రాగులండి ఇవి అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డే అప్పుడు తీసుకొచ్చిన ఇవైతే అంతకుముందు రాగి జావ రెగ్యులర్గా తాగేది సో అలా తీసుకొచ్చుకున్నాం రాగితోటి ఇడ్లీ కూడా చేసేది ఇది వేడి అంటారు కదా సో ఈ సమ్మర్ కొంచెం చేయలేం కష్టం ఇది వచ్చేసి ఆవాలు ఉన్నాయన్నాక కూడా మా ఆయన ఇంకా తీసుకొచ్చింది అనమాట ఏమో మిర్చి ఇదేదో మిర్చి అంటారండి ఇది మనం మసాలాలు చేసుకుంటాం కదా దానికి ఏదో అంటారు దీన్ని మర్చి గుర్తు రావట్లేదు నాకు సో ఇంకా ఇందులో పెట్టేసుకుందాం షుగర్ కూడా ఉంది కొంచెం ఉంది ఎక్కువ ఏం లేదు రోజు ఒక సామాన్ అట్లా తెస్తూ ఉన్నాడు అనమాట అన్న ఒకేసారి కాకుండా రోజు ఒకటి అట్లా తెస్తూ ఉన్నాడు సో ఇక నిన్న మొన్న ఇగో ఏవి మినపప్పు అటుకులు తీసుకొచ్చాడు నిన్న అటుకులు షుగర్ వచ్చేసి ఇదిగోండి కొంచెమే ఉంది పల్లి ప్యాకెట్ ఉన్నది పల్లి ప్యాకెట్ కూడా ఓహో ఆల్రెడీ పల్లీలు ఉన్నాక నేను సీల్ తీసినట్టున్నా కొన్ని పల్లీలు ఉన్నాయి అయినా కూడా మళ్ళీ సీల్ తీసిన సో ఈ మాత్రం బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఇంకా ఇవి ఇంకా 2 ఉన్నాయి ఈసారి లాంగ్ వీడియోలో పెట్టేస్తాను ఇది మొన్న వేసాను జున్ను సూపర్ వచ్చింది టేస్ట్ మాత్రము లాంగ్ వీడియోలో వేసి పెడతాను లేండి అది మళ్ళీ ఒకసారి చేసేది మొత్తం ప్రాసెస్ షార్ట్ వీడియో అంటే మొత్తం ప్రాసెస్ అంతా షార్ట్గా చూపెట్టాను టైం తక్కువ ఉంటుంది కదా దానికి లాంగ్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ అలాగే నిన్న మార్కెట్లో ఇదిగోండి కుంకుడుకాయలు అంటారు కదా సో అవి తీసుకొచ్చాను అనమాట ఇవి వచ్చేసి 50 రూపీస్ హాఫ్ కేజీ 50 రూపీస్ అనమాట చిన్న స్కూల్ డేస్లో మొత్తం ఇవే వాడేది నేనైతే అప్పుడు బాగుండేదిలేండి సో ఇప్పుడు కూడా అలా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇది న్యాచురల్ అనమాట న్యాచురల్ షాంపూ ఇదనమాట కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దీనికి బాయిల్ చేయాలి రసం పిండాలి చెయ్యాలి నాకు గుర్తులేదు అంతా వాళ్ళ చూసి వీడియో చూసి వాడాలన్నమాట ప్రతి వీక్ పెడుతున్నారు ఎప్పటి నుంచో అనుకుంటారు తీసుకురావాలనేసి అయితే లేదు సో తెచ్చేసుకున్నాను వాడేటప్పుడు చేసేటప్పుడు చూపిస్తాను సో ఇది ఈ హెన్నా అయితే రేపు హెడ్ బాత్ చేసి తర్వాత ఎల్లుండి పెట్టుకోవాలి ఊరికి వెళ్తా కదా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను నార్మల్ డేస్లో పెట్టాను ఎందుకంటే మంచిది కాదు కదా అది
న్యాచురల్ కాదు కదా, కెమికల్ కలుపుతారు కదా దాంట్లో, అందుకే. సో ఇదనమాట. ఇంకా మా ఆయన అన్నాడు కాబట్టి నాకు ఒక పని తప్పింది. ఇంకా నేను మనీ పులిహోర ఉంది, అదే తినేస్తాం, సరిపోతుంది. అటు ఇటు అప్పాలు ఉన్నాయి, అవి ఇవి సెట్ చేసుకొని తినేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి బోండా ఖరాబ్ అయినవి. నిన్న నైట్ తీసుకొచ్చాడు అనమాట బోండా. కొంచెం ఓపిక లేకుంటే తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు మా ఆయన. మ్యాంగోస్ అయితే ఇదిగోండి ఒక 2 ఉన్నాయి, ఇవి కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. ఒకటి మానిపప్ప తిన్నది, ఇదిగోండి ఇవి పోతున్నాయి. ఇవి అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి అనమాట. ఆ జ్యూస్ చేయడము మమ్మీతో వంట చేయడం వల్ల అయిపోయాయి, లేదంటే ఎన్ని ఖరాబ్ అయ్యాయో. ఓకేనా, ఇంకా పులిగోర తినేస్తే కథం. అలా బౌలన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి పడుకోవడం, ఇంకా క్లీన్ చేసేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అంత పని అయిపోతుంది అనమాట. సో మైక్స్ పెట్టుకుంటే ఎందుకో న్యాచురల్గా అనిపిస్తాయండి వీడియోస్ అనేవి. నార్మల్గా మనం పని చేసుకుంటూ మాట్లాడితే అది వేరేలాగా ఉంటుంది, న్యాచురల్ వీడియోస్ లాగా ఉంటుంది. అదే మనము మైక్స్ పెట్టుకొని మాట్లాడితే ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా వస్తుందేమో, కానీ న్యాచురల్ వీడియోస్ లాగా ఎందుకో అనిపించట్లేదు. అయినా కూడా ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసాను ఇవాళ. ఇదిగోండి కొంచెం నీట్గా చేసేసాను అనమాట. ఎంత నీట్గా చేసినా కూడా మళ్ళీ మానిపప్పు ఆగమాగం చేస్తుంది లేండి, కానీ ఎంతసేపు బ్రెడ్ ఎంత అయినా ఇలా చేసేస్తున్నారు వీళ్ళు, ఆగమాగం చేసేస్తున్నారు. మా ఆయన ఇగో తాగిండి ఇక్కడ పెట్టేసిండు. మానిపప్పు అలా వేసినప్పుడు బిడ్డ, మానిపప్పు మంచిది, అంతా హెల్ప్ చేస్తే నాకు గుడ్ గర్ల్ కదా. నేను కూడా చెప్పులు మొన్న తీసుకొచ్చుకున్నాను, శారీస్ కానీ చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక్క బ్లాగ్లో చూపించడం అవుతుంది అనుకుంటా. ఇది తెచ్చుకున్నాను, ఎప్పుడో తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు నచ్చిన సెట్ దొరకలేదు అనిపించింది. ఈసారి ఇవి చూడగానే నచ్చేసాయి అనమాట. ఇప్పుడు బాగా ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా, బాగా ఇవే వేస్తున్నారు. మెన్స్లో ఇవే వేస్తున్నారు, లేడీస్ కూడా ఇవి వేస్తున్నారు, గర్ల్స్ కూడా. బాగున్నాయి, ఇది డ్రెస్ చాలా బాగున్నాయి. ఇది మనకు 580 ఏమో పడినట్టుంది కాస్ట్. అన్నిటికీ సెట్ కావు, కాకపోతే డ్రెస్సెస్కి జీన్సెస్కి సెట్ అవుతాయి అనుకుంటా, శారీస్కి సెట్ కావు. ఏదో ఒకటి మనకు సెట్ పోవడం చెప్పుడు ఇవి వాడాలి. ఇక ఆల్రెడీ ఈ మోడల్ ట్రెండింగ్లో చాలా డేస్ అవుతుంది ఉండబట్టి వాడాలి. ఊరికి వెళ్ళేటప్పుడు వేసుకెళ్దాం అన్నట్టుగా ఇంక ఇలాగే ఉంచేసాను. సో ఇదన్నమాట. ఇదండి బ్లాగ్ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.